హాయ్ అండి. ఈరోజు నేనైతే పిల్లల కోసము స్నాక్స్ అయితే చేస్తున్నానండి. మైదాతో తయారు చేసిన చిప్స్ అండి. ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంక నెక్స్ట్ అయితే స్కూల్ పెడుతున్నారు కదండి, వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి లంచ్ బాక్స్లో వాటికి ఏం బాగుంటాయి. అలానే ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఎక్కువ కారంగా లేకుండా చేసుకోవచ్చు. మనం పెద్దవాళ్ళకైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు, మనమైతే తక్కువ వేసుకోవాలి కదండి. ఇంకా మనము ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా వేసుకున్నాను, ఒక స్పూన్ వరిపిండి వేసుకున్నాను, బియ్యపిండి, నెక్స్ట్ జీరా ఒక స్పూన్ వేసుకున్నాను, కారపొడి ఒక స్పూను, కొంచెం కరివేపాకు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను, తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒకసారి దీన్ని అంతటి బాగా కలుపుకున్నాను ఒక స్పూన్తో. దీనిలో మనము వెన్నపూస కూడా వేసుకోవాలండి, ఒక స్పూను. వెన్నపూస ఉన్నా పర్వాలేదు, లేకపోయినా డాల్డా అయినా వేసుకోవచ్చండి. ఇది ఎల్లో కలర్లో ఉందని అనుకోవద్దు, ఇది నేను ఇంట్లో తయారు చేసినది, పాల ప్యాకెట్తో చేస్తాను కదండి, అందువల్ల ఇది ఎల్లో కలర్లో వచ్చింది. ఇంకా మనం దీన్ని ఒకసారి బాగా చేతితో బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రెష్ చేసి ఈ పొడిపిండినే మనము ఒక 5 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి గుల్లబారుగా వస్తాయన్నమాట చిప్స్. నోట్లో పెడితే మృదువుగా కరిగిపోతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి, అంత టేస్ట్గా వస్తాయి అన్నమాట మనం ఇలా కలుపుకోవడం వల్ల. మెయిన్ మనం పిండి కలిపేటప్పుడే ఇలా కలుపుకుంటే చాలా మనకి చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ మనము కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ వేసేటప్పుడు మనం కలుపుకునేటప్పుడు కొంచెం చూసుకొని కలుపుకోండి. మరీ పలుచగా అయిపోతే బాగుండదు కదండి, చిప్స్ కూడా మెత్తగా అయిపోతాయి. అందువల్ల కొంచెం మనం వాటర్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. మనము చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. మరి మెత్తగా అయిపోకూడదు. చూసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైపోయిందంటే కొంచెం మళ్ళీ పిండి వేసుకోవాలి. చూసారు కదండి ఎలా కలుపుకున్నానో, ఇలాగ కలుపుకోండి. పిల్లలకి మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంకా నేనైతే ఈ పిండి అంతా కలిపేసుకున్నాను. చూసారు కదండి, ఇలా మనం చెయ్యి పెడితే లోనకి వెళ్ళాలి, అలా అంత బాగా కలుపుకోవాలన్నమాట. మనం కలిపే పిండిలోనే మనకి ఏవైనా రావడానికి బాగుంటాయి, మనం చూసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, నేను చేయి పెట్టి ఎలా ఉంటే మెత్తగా వెళ్తుంది కదా లోనికి, అలా చేసుకున్నాను. ఇంకా దాన్ని ఒక ఉండ తయారు చేసి దాన్ని పీట మీద వేసి మనము రోటీలా చేసేసుకోవాలండి. చపాతీ చేసుకుంటాం కదా, అదేవిధంగా మనం పిండి అద్దుకుంటూ చేసుకోవాలి. బాగా పలుచగా మనము పాముకోవాలి రోటీని. పలుచగా చేసుకోవాలి. లావుగా ఉంటే మాత్రం పొంగు అంతగాన, అందువల్ల బాగా పలుచగా చేసిన తర్వాత మనము చాకుతో వాటిపైన గీతలు పెట్టాలి, కట్ చేసుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు చేసుకోవాలి. మనము ఎలా వస్తాయి చిప్స్కి ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదండి, నేను చూపిస్తున్నాను కదా. కొంచెం క్రాస్గా అయితే కటింగ్ చేసుకుంటే బాగుంటాయి. అలా చేసుకొని మనం వీటన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈలోపే మనము ముందు స్టవ్ పైన ఆయిల్ అయితే హీట్ చేశానండి నేను. ఆయిల్ హీట్ అవుతుంది. ఈ చిప్స్ వెంటనే అయిపోతుంటాయి, ఫాస్ట్గా అయిపోతాయి కదండి. మనం వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనము ముందు ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టి కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత వేయండి. మంట తగ్గితే మాత్రం బాగుండవు ఇవి. చూసారు కదండి, మనము హీట్ అయిన తర్వాత మంట తగ్గించి నేను ఇప్పుడు చిప్స్ అన్నీ వేసాను. చూసారా కదా ఎలా పొంగుతున్నాయో, చాలా బాగా మృదువుగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయండి. మన చిప్స్ అయితే రెడీ అయిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.